సో ఇథనో బాటనీ అంటేనే ఆదివాసులు గిరిజనులు వేటాడే తినే ఫుడ్ నుంచి మరి మానవులు ఏ విధంగా ఆదివాసీ గిరిజనులు ఏ విధంగా మొక్కలను ఉపయోగించే వాళ్ళు చెట్లని కలపలను మిథునో మెడిసిన్ పరంగా ఏ విధంగా అప్పట్లో యూజ్ చేసేవాళ్ళనేది నా ఛానల్ అండి. ప్రతి మొక్క కోసము, ప్రతి చెట్టు కోసం, ప్రతి ఫ్లవర్ కోసము, ప్రతి ఆకు కోసము మరి నా ఛానల్లో అప్డేట్ చేస్తుంటామండి, అంటే అప్లోడ్ చేస్తుంటాము. సో నా ఛానల్ విద్యార్థులు కావచ్చు, మరి ఆదివాసులు అంతరించిపోతున్నప్పటికీ ట్రైబల్ అంటే ఆకుకూరలు అయితే ఏ విధంగా మరి వేటాడి తినే వాళ్ళనేది నా ఛానల్ అండి. ఇంకా రాబోయే రోజుల్లో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను కాబట్టి వెంటనే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది కానీ ఎటువంటి నష్టం లేదు నా ఛానల్. సో నా వీక్షకులకి ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలండి, నమస్కారాలు. సో అయితే నా ఛానల్లో ఈరోజు ఒక మంచి వీడియో, ఇంట్రెస్ట్ అనే వీడియో చూపిస్తాను. ఈరోజు టైటిల్ పేరు ఏంటంటే యూకా. సో పదునైన ఒక ఆకులు కలిగినటువంటి వెండి కలర్లో ఒక బిస్మార్కియా ఒక చెట్టు చూపించాను. ఈరోజు అయితే నేను మంచి పదునైన కత్తి లాంటి పదునైన ఒక కత్తిలా ఆకారంలో కలిగినటువంటి ఒక యూకా చెట్టు కోసం, అదే మొక్క కోసం అయితే పరిచయం చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వెండి కలర్లో ఉండి కత్తిలాగా ఉండి ఎంతో పదునుగా ఉండి ఎంతో చక్కగా ఉంది. దీన్ని ఏంటంటే దీన్ని ఏ ఫ్యామిలీ అంటారంటే ఇది యుపర్బియాసికి చెందినటువంటి ఒక యూకా అంటారు. ఇది సైంటిఫిక్ నేమ్ పరంగా నా చెప్పేది ఏంటంటే సైంటిఫిక్ నేమ్ ఏంటంటే దీన్ని తరచుగా యూకా గిగరంటియా అంటారు. ఇది శాస్త్రనామంలో ఇది చూపిస్తారు. ఇది స్వరూపం ఏంటంటే కత్తి ఆకారపు ఆకులు కలిగినటువంటి ఒక అద్భుతమైన మొక్క అండి. ఇది ఒక నిర్మాణాత్మక, ఒక రసవతమైన మొక్క. ఇది తరచుగా తెలుపు లేదా వెండి రంగులో కలిగినటువంటి ఒక మంచి మొక్క అండి. ఇది సాధారణంగా ఇది ఒక యూకా ఎలిపెంటిస్ అని కూడా అంటారు. ఇది ఇంకో రకంగా, ఇంకో మాటలు చెప్పాలంటే సిల్వర్ ప్లాంట్ అంటారండి. ఎంతో చక్కగా ఉంది, చూసారు ఇక్కడ. సో నా ఛానల్లో అయితే ఇంతకు ముందు ఒక బిస్మార్కియా అనే ఒక మొక్క కోసం పరిచయం చేశానండి, ఒక బిస్మార్కియా. సో ఇది కూడా ఒక వెండి కలర్లో ఉండి ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ పెంచుతారంటే పెద్ద పెద్ద గార్డెన్లో కావచ్చు అండి, మరి చిన్న గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు. మరియు దీనికి ఎందుకు ఈ లాభం ఏంటంటే, దీని యొక్క ప్రత్యేకమైన లాభం ఏంటంటే ఓన్లీ షోయింగ్ ప్లాంట్ అండి, ఓన్లీ అలంకరణ మొక్క అండి. ఎంతో నా ఛానల్ అందరికీ ఉపయోగపడుతుంది. విద్యార్థులు కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఇంకా చాలామందికి కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, మరియు ఎంతో మన ఆదివాసీ గిరిజనులు అయితే ప్రస్తుతానికి అంతరించిపోతున్నాయి కొన్ని మొక్కలు, అడవిల్లో కావచ్చు, గార్డెన్లో కావచ్చు. మరి అలాంటి వాళ్ళని మరి ఈ రకంగా నేను పరిచయం చేస్తుంటాను కాబట్టి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంకో అదే రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సో నా ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇతరులకు కూడా పంపిస్తే ఇంకా ఆ వీడియో 10 మందికి చేరుతుంది కాబట్టి ఇంతటితో ఈరోజు నేను మరి ఈ ప్లాంట్ కోసం, మరియు యూకా ప్లాంట్ కోసం పరిచయం చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములండి.